మావోయిస్టుల మీద టార్గెట్ పెట్టుకొని మావోయిస్టులను ఒక్కొక్కరిగా భరతం పడతా ఉన్నది గవర్నమెంట్. వాస్తవానికి ఇప్పుడు ఒక మాట అడుగుదాం, సమాజానికి పట్టిన చీడ పురుగులు ఎవడు? ఇప్పుడు వీళ్ళని కాలుస్తూ ఉన్నారు, మావోయిస్టులను చంపేస్తూ ఉన్నది, ఏం లేకుండా వాళ్ళ రూపురేఖలు ఏం లేకుండా చేస్తూ ఉన్నారు. అసలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఎవడు? మీకు ఒక విషయం తెలుసా? ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కావచ్చు, మిగతా కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు అవి ఉన్నాయి, టాప్ మోస్ట్ పత్రికలు, టాప్ మోస్ట్ జర్నలిస్టులు, టాప్ మోస్ట్ అనాలిసిస్టులు, వాళ్ళందరూ కూడా ఇచ్చిన నివేదిక ప్రకారం అత్యంత అవినీతి ఈ దేశంలో మన తెలంగాణలోనే జరుగుతుంది. తెలుసా ఆ విషయం మీకు? రెవెన్యూ శాఖ అందులో మొట్టమొదట ఉంది, పోలీస్ శాఖ అందులో రెండో స్థానంలో ఉంది. ఈ అయితే హౌజులు, ఈ ఇల్లులు కట్టుకోవడానికి, రోడ్లకు, వాటికి వీటికి పర్మిషన్ ఇచ్చే శాఖ ఒకటి ఉన్నది, అది మూడో స్థానంలో ఉన్నది. ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెడికల్ మాఫియా, అది నాలుగో స్థానం, అది ఐదో స్థానంలో ఉన్నది. నాలుగో స్థానంలో ఎడ్యుకేషన్ ఉన్నది. అత్యంత అవినీతి జరుగుతున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంత అవినీతి ఉన్నది. అవినీతి పనులను పట్టుకుంటావా నువ్వు? సామాన్యుల వేల కోట్లు తింటూ ఉంటారు, సామాన్యుల దగ్గర లక్షల లంచాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని పట్టుకుంటామా? వాళ్ళను అధికారంలోకి తీసేస్తామా? వాళ్ళను విధుల్లోంచి తొలగిస్తామా? వాటికి చేత కాదు. ఈ సమాజంలో ఉన్న చీడపురుగులను తీసే చేత కాదు. అసోంటి చీడపురుగుల భరతం పట్టాలని అడవులకు పోయినానేమో మనం కాల్చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం పొందిండ్రు? వాళ్ళు ఎవరిదన్నా బంగారం తీసుకున్నారా? లేకపోతే ఎప్పుడైనా ఒక పేదోడిని సొమ్ము గుంజుకున్నారా? ఒక పేదోడిని దొంగతనం చేసిండ్రా ఒక మావోయిస్టు? లేకపోతే ఒక మహిళ పైన అఘాయిత్యానికి పాల్పడ్డా? లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ పేరుతో డబ్బులు గుంజుకున్నాడా? పిల్లాన్ని వదిలేస్తారు, భర్త అమ్మలను వదిలేస్తారు, లేకపోతే నాయనను వదిలేస్తారు. ఇట్లాంటి శాంతి దేవులాలు ఉంటే వాళ్ళ భర్తను వదిలేసిపోతారు, పుట్టిన పిల్లలను వదిలేసిపోతారు, కన్ని పెంచిన తల్లిదండ్రులను వదిలేసిపోతారు, అత్తమామను వదిలేసిపోతారు, పెరిగిన ఊరును, వాళ్ళతోటి తోడున్న స్నేహితులను అందరిని వదిలేసి ఇల్లు జల్ల అన్ని పక్కన పెట్టి అడవికి పోతారు. వాళ్ళకి ఏమొస్తుంది? అడవికి పోతే ఏమంటే చెప్పు? అదేమైనా ప్యాలెసా? ఆడేమైనా అద్భుతమైన జీవితం ఉంటుందా? ఆడేమైనా బంగారాలు ఉంటాయా? ఆడేమైనా మంచి కాస్ట్లీ బట్టలు ఉంటాయా? ఆడేమైనా మనకు పంచభక్ష పరమాణాలు దొరుకుతాయా? ఆకులు అలములు, అడవిలో ఆకులు అలములు కూడా తింటారు తెలుసా? ఒకానొక టైంలో ఆకలేసి నిద్ర పట్టక అసలు బతికేటోళ్ళ మీద మనం గింత దౌర్జన్యం చేస్తూ ఉన్నాం. ఏముంది, పిలిచి మాట్లాడరు, చర్చకు వస్తా అన్నారు కదా, చర్చకు పిలిపియండ్రి. ఇప్పుడు వాడు శాంతికి విరుద్ధంగా మార్గాన్ని ఎంచుకున్నావు నువ్వే అంటున్నావు. అడవిలకు పోయి కాల్చాలి, చంపాలి అని మావోయిస్టులకు ఉంటుందని అంటున్నావు. నువ్వు కూడా చర్చకు సిద్ధం కాకుండా నువ్వు తిరిగి పోయి అదే అడవిలకు పోయి కాల్చి చంపుతూ ఉన్నావు. ఇక్కడ శాంతిని ఎవడెంచుకున్నట్టు చెప్పు? ఇప్పుడు వాళ్ళు శాంతికి విరుద్ధంగా ఉన్నారనేది నీ వాదన. నువ్వు శాంతికి విరుద్ధంగానే పోయినావు కదా. నువ్వేమైనా చట్ట ప్రకారం పోయినావు? వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళని కాపు కాసి పట్టుకొని మఫ్టీలో పోయో, లేకపోతే ఇంకోటి పోయో, వాళ్ళలో ఒకటికి కలిసిపోయో, వాళ్ళని జనసమంత్రులకు లాక్కొచ్చి కేసులు పెట్టి నువ్వు అట్లా చట్ట ప్రకారం పోయినావు. వాళ్ళు గన్ను పట్టుకొని అడవికి పోతే నువ్వు గన్నులు పట్టుకున్న వాళ్ళని అడవికే పంపిస్తావు కదా. వ్యత్యాసం ఎక్కడుంది ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు ముప్పు అవినీతి పరులైన రాజకీయ నాయకులు భరతం పడతారు కదా, లంచం తీసుకునే అధికారులు భరతం పడతారు కదా, ఒక్కొక్కడికి పోపిస్తారు కదా. నీతిగా నిజాయితీగా ఉండమంటే వాళ్ళకి శాత కాదు, అవినీతి చేయాల్సిందే. అవినీతి కట్టుబడేటువంటి ఇట్లా అంతం చేయాలి. ఇదే ఈ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఉన్న ఎజెండాలు, సిద్ధాంతాలు. వాళ్ళ ఈ సమాజానికి ఎంతో కొంత మావోయిస్టుల అవసరం కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరాలి కూడా. ఎందుకంటే ఒకటి కొట్టేటోడు ఉన్నప్పుడు ఇక్కడ పనిచేసేటోనికి భయం అవుతుంది. యజమానులు అన్నట్టు ఇప్పుడు రాజకీయ నాయకులకు, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చివాట్లు పెడుతున్నారు ఎక్కడన్నా రాజకీయ నాయకులకు. వాడు ఊ అంటే ఊ అంటాడు, ఊహు అంటే ఊహు అంటాడు, తానా అంటే తందానా, తందానా అంటే తానానా. ఇదే కదా ఇప్పుడు జనాలలో ఉన్నది. 2000 ఇస్తే పండాలే, 100 రూపాయలు ఇస్తే కోటర్ దాగి ఊకోవాలి. ఇదే జరుగుతూ ఉన్నది. ఎంతమంది కామన్ మ్యాన్స్, ఎంతమంది సామాన్య ప్రజలు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు చేయలేని పనులు ఇప్పుడు అడవిలో ఉన్న అన్నలు చేస్తారు కదా. చేస్తారా చేయరా? పోడు భూముల కోసం, గిరిజన బిడ్డల కోసం వాళ్ళ కట్టుకున్న భార్యను, కన్న తల్లిని వదిలేసి వాళ్ళు పోతారు కదా. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు ఈ అవినీతి పరులైన రాజకీయ నాయకులకు కావచ్చు, ఈ లంచగొండి అధికారులకు కావచ్చు కొంత భయం ఉంటుంది. ఈ హెడ్ మాస్టర్ లేని స్కూల్ లెక్క అనమాట. ఇది టీచర్సే ఉంటారు. ఇక టీచర్స్ లీవ్ పెట్టింది తెలియదు, బడికి వచ్చింది తెలియదు, పిల్లలకు పాఠాలు ఇప్పింది తెలియదు, ఏం తెలియదు. ఇక టీచర్లు ఏం చేస్తే అదే. ఓ హెడ్ మాస్టర్ నుండి టీచర్లకు భయం ఉంటుంది, టీచర్లు ఉండరని హెడ్ మాస్టర్ మంచిగా ఉంటాడు. వీళ్ళందరూ ఉన్నందుకు పిల్లల బతుకులు బాగుంటాయి.